కాకిల్లో రోజు రోజుకు పెరుగుతున్న కీచకులు. రక్షకులే భక్షకులవుతుంటే సామాన్యులకు దిక్కెవరు? రక్షణ కలిగించాల్సిన పోలీసులే ప్రజల పాలిట రాక్షసులుగా మారుతున్నవైన. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటమే కాకుండా మహిళల రక్షణకు పెద్దపీట వేయాల్సిన పోలీస్ శాఖలో కొందరు అధికారులు సిబ్బంది ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుసగా వెలుగు చూస్తున్న లైంగిక వేధింపులు, మోసాలు, చట్ట వ్యతిరేక పనులు తెలంగాణ పోలీస్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, నారాయణపేట జిల్లాలో ఇటీవల జరిగిన 3 వేర్వేరు సంఘటనలు కాకిల నైతికతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భర్త వేధింపుల నుండి రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఒక వివాహితకు నమ్మించి గొంతు కోశాడు ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేయాల్సినటువంటి అప్పటి సిఐ రాజు నాయక్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని వేధింపులకు తెరలేపాడు. న్యాయం చేస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు వివాహితను లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కాగా బలవంతంగా మాత్రలు మింగించి అబార్షన్ చేయించాడు. బాధితురాలు పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చినప్పుడల్లా జాప్యం చేస్తూ రావడంతో విసిగిపోయిన ఆమె మే 7వ తేదీన ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదైన విషయాన్ని తెలుసుకున్నటువంటి సిఐ రాజు నాయక్ అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో వేధింపుల ఆరోపణలు నిజమేనని తేలడంతో రాజు నాయక్ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే అధిక కట్నం ఆశో లేక చట్టాలంటే లెక్కలేనితనమో కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాయిని అనిల్ కుమార్ గౌడ్ ఏకంగా బాల్య వివాహాన్ని కొడిగట్టాడు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణానికి చెందిన అనిల్ కుమార్ మే 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో అనంతగిరి మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. చట్టాన్ని అమలు చేయాల్సిన కానిస్టేబులే ఈ ఘాతుకానికి పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న శిశు సంక్షేమ అధికారులు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు అనిల్ కుమార్పై బాల్య వివాహ నిరోధక చట్టంతో పాటు తీవ్రమైన పోక్సో కేసు నమోదు చేసే ఆలోచనలో పోలీసులున్నారు. మరోవైపు సామాన్య మహిళలకే కాదు, యూనిఫామ్ వేసుకున్నటువంటి తోటి మహిళా ఆఫీసర్లకు సైతం కొందరు పోలీసులు రక్షణ లేకుండా చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ తనతో పాటు ట్రైనింగ్ పొందినటువంటి ఒక మహిళా పోలీస్ అధికారినిపైనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు నారాయణపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ వినీత్ కుమార్ స్వయంగా విచారణ జరిపించి ఎస్ఐ విజయ్ కుమార్పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయించారు. అనంతరం ఎస్ఐని రిజర్వ్ హెడ్ క్వార్టర్స్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా వరుసగా వెలుగులోకి వస్తున్నటువంటి ఈ అక్రమ సంబంధాలు, వేధింపుల పర్వాలపై ఉన్నటువంటి అధికారులు సీరియస్ అయ్యారు. నిందితులు ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, ఇలాంటి నల్ల గొర్రెల వల్ల మొత్తం పోలీస్ శాఖకు చెడ్డ పేరు రాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉన్నత స్థాయి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సామాన్య ప్రజల్లో నమ్మకం పెంచాలంటే ఇలాంటి కీచక అధికారులను వెంటనే విధుల్లోంచి తొలగించాలనేటువంటి డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఇలా వరుసగా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా మహిళలపై చేపిస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలను కంప్లీట్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఒక్కరు చేసినటువంటి తప్పుతోటి ఈవెన్ హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చెడ్డ పేరు వస్తున్నటువంటి ఉద్దేశంతో ఉన్నతాధికారులు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే జరిగినటువంటి విషయాలు ఒక్క ప్లేస్లో కాకుండా కానీ వేరువేరుగా మామూలుగా ఉన్నటువంటి అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వేరువేరు వ్యక్తులు ఇలాంటి ఘాతుకాలు పాల్పడడం వల్ల కంప్లీట్గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు రావడం, అది కూడా పోలీస్ వ్యవస్థపైనే మొత్తంగా నమ్మకం కోల్పోయేటువంటి విధంగా వీళ్ళు చేసేటువంటి పనులు ఉంటాయి. అందుకనే ఉన్నటువంటి అంటే చేసిన నేరాలు చేసినటువంటి వాళ్ళు ఎంత వారైనా సరే ఉపేక్షించేది లేదని కూడా పోలీసు వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. సో ఇలా ఇప్పుడు ఉన్నటువంటి కేసులు వరుసగా రావడంతో పోలీసులలో ఉన్నటువంటి నమ్మకాన్ని అంటే ఫ్రెండ్లీ పోలీస్ని చేపట్టడంతో అధికారులు ఇంత మునుపు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే సక్సెస్ అయ్యారు. బట్ ఇలాంటి వాళ్ళ వల్ల అలాంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది లేకపోవడం, అదేవిధంగా పోలీస్ వ్యవస్థపైనే అపనమ్మకం ఏర్పడే దిశగా ఇలాంటి చర్యలు పాల్పడుతున్నందుకు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆలోచనలో చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో దీని మీద అంటే వీళ్ళకి చేసేటువంటి కేసులు కూడా పోక్సో కేసు, ఇప్పుడు మైనర్ బాలికను చేసుకున్నటువంటి పోక్సో కేసు, ఇలా రకరకాలైనటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఆ సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లయితే తెలుస్తోంది.